బీసీ కులాల ఆత్మీయ వనభోజనాలు ఈ నెల 17వ తేదీ ఆదివారం నాడు నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు తెలియజేశారు. కాకినాడ మెక్లాన్ హై స్కూల్ గ్రౌండ్ లో బీసీ కులాల ఆత్మీయ వనభోజనాలకు సంబంధించిన ఏర్పాట్లను కమిటీ సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆదివారం ఉదయం 9 గంటల నుండి కాకినాడ పిఆర్ కాలేజ్ రోడ్లో గల మెక్లారెన్ హై స్కూల్ గ్రౌండ్లో జరిగే బీసీ కులాల ఆత్మీయ వనభోజన మహోత్సవానికి కాకినాడ జిల్లాలో ఉన్న బీసీ కులాల వారందరూ కుటుంబ సభ్యులతో సహా హాజరు కావాలని ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో చొల్లంగి వేణుగోపాల్, పప్పు దుర్గా రమేష్, కొక్కిలిగడ గంగరాజు, కుండల సాయి కుమార్ యాదవ్, సుందరపల్లి వివిఎస్ గోపాలకృష్ణ, నులుకుర్తి వెంకటేశ్వరరావు, మాకిరెడ్డి భాస్కర్ గణేష్, వనపర్తి బద్రి, అనపర్తి ఆంజనేయులు, గుబ్బల తులసికుమార్, ఉయ్యూరి నాని, రాయుడు సుధాకర్, రాయుడు నాగేశ్వరరావు, ఉయ్యూరి రామసుబ్బారావు, మల్లాడి రాజు, టిఎల్ గణేశ్వరరావు తదితర బీసీ నాయకులు హాజరయ్యారు. ఏ బీసీ అయినా మా బీసీ అనే నినాదంతో ఈ జిల్లాలో ఉన్నటువంటి 48 బీసీ కులాలని ఏకీకృతం చేసి అందరినీ ఒక వేదిక మీద తీసుకురావాలని ముఖ్య ఉద్దేశంతో కార్యక్రమం రూపొందించడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా దిగ్విజయం చేయాలని చెప్పి మీ ద్వారా పిలుపునిస్తున్నాము. ముఖ్యంగా వివిధ రాజకీయ పార్టీలు బీసీలు అంటే చిన్న చూపు చూడటం, అన్ని చోట్ల అణిచివేతకు గురవుతున్నాము, అవమానాలకు గురవుతున్నాము. ఈ అవమానం నుంచి బయటపడాలంటే అందరూ సమిష్టిగా ఏకదాటి మీద మనం ప్రశ్నించే స్థాయికి రావాలి. మనల్ని గుర్తించాలంటే ఏ పార్టీలు అయితే మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నాయో ఆ పార్టీలను ఓడించిన నాడే మనల్ని గుర్తించడం జరుగుతుంది. మరి మనం బలహీనలు కాదు, బలవంతులై ఉండి వివిధ పార్టీలని మనం గెలిపిస్తూ మనల్ని మనం ఓడించుకోవడం వల్లనే మనం బలహీనలుగా మిగిలిపోయాం. కాబట్టి అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఒక సమ్మేళనంలో భాగస్వాములై ఒకే మాట మీద బీసీలు అందరూ ముందుకు వెళ్ళాలని ఆ కార్యక్రమం రూపొందించడం జరిగింది. కాబట్టి ఈ కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాలు, బీసీ నాయకులందరూ కూడా జన సమీకరణ చేసి రేపు జరగబోయే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తల రావాలని చెప్పి మీ ద్వారా పిలుపునిస్తున్నాం. మన బీసీ కులాలన్నీ కూడా ఈ యొక్క వన సమారాధనకి భారీ ఎత్తున కుటుంబ సమేతంగా చేరుకోవాలి. మన బీసీల ఐక్యతను చాటుకోవాలి. మన బీసీల్లో ఉన్నటువంటి ఒక ఆలోచనని మనం అందరూ కూడా ఆ రోజు ఒకరికొకరు మాట్లాడుకుని మనందరూ సమిష్టిగా ఉండాలి. ఈ యొక్క రాజకీయ పార్టీలకి మనం బుద్ధి చెప్పే విధంగా జన సమీకరణ కావాలని, ఎందుచేతంటే బీసీలను చిన్న చూపు చూస్తున్నటువంటి రాజకీయ పార్టీలకు మనం ఒక అల్టిమేట్ ఇవ్వాలి. ఏదైతే రేపు రాబోయే ఎన్నికల్లో బీసీల జనాభా తమాషా ప్రకారంగా ఈ యొక్క 7 నియోజకవర్గాల్లో అంటే కాకినాడ జిల్లాకు సంబంధించి 7 నియోజకవర్గాల్లో ఏ రకమైన బీసీకి ఒక సీటు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. కాబట్టి రేపు రాబోయే ఎన్నికల్లో ఈ యొక్క సమావేశం ద్వారా మనం చేసిన ఈ వన సమారాధన సమావేశం ద్వారా మనకి రేపొద్దున పార్టీలు కనీసం 2-3 సీట్లు ఈ జిల్లాలో ఏర్పాటు చేసే విధంగా ఈ అన్న సమారాధన ఈ యొక్క సమావేశాన్ని భారీ ఎత్తున మనం నిర్వహించుకోవాలి. మన బీసీల ఐక్యతను చాటాలి. మనం ఈ యొక్క పార్టీలకు ఒక అల్టిమేట్ ఇవ్వాలని ఈ మీడియా ద్వారా కోరుతూ మీ అందరినీ మరీ కోరేది ఏంటంటే తప్పకుండా ఈ యొక్క వన సమారాధనకి మెక్లారెన్ హై స్కూల్ గ్రౌండ్ చేరుకోవాలని ఈ మీడియా ద్వారా మీ అందరినీ అభ్యర్థిస్తున్నాం. 17వ తారీఖు జరిగే బీసీ ఆత్మీయ వనభోజన మహోత్సవానికి ఆహ్వానం పలుకుతూ ప్రతి బీసీ కులాన్ని కూడా సకుటుంబ సపరివారంగా అందరూ ఆదివారం ఇచ్చేసి ఉదయం 9 గంటల నుండి సాయంకాలం వరకు అందరూ కూడా ఆహ్లాదంగా గడపమని కోరుకుంటున్నాం. మరి మన బీసీలందరూ కూడా ఏ బీసీ అయినా మా బీసీ అనే ఒక సదుద్దేశంతో అన్ని బీసీ కుటుంబాలని కలపాలనే ఒక ధ్యేయంతో అన్ని బీసీ కుటుంబాలు కూడా కలిసి భోజనం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తలపెట్టాం. మరి ఈ సాంప్రదాయాన్ని ఈ సంవత్సరంతో మొదలై ప్రతి సంవత్సరం కూడా బీసీ ఆత్మీయ వన భోజన కార్యక్రమం జరిపే విధంగా మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విచ్చేస్తే భవిష్యత్తు సంవత్సరాల్లో కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.